వరుస చోరీలు విశాఖ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. బస్సులు, ఆటోలు, ఆలయాలు, షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా చోరీలే. తలపట్టుకున్న పోలీసులు చివరకు వలపన్ని ఓ కిలాడి లేడీని అరెస్ట్ చేశారు. ఈమె పేరు కాట్రేగుల శ్రావణ జ్యోతి. కొన్ని నెలలుగా విశాఖ పోలీసులకు చుక్కలు చూపించింది. 10 ఏళ్లలో 2 సార్లు జైలుకెళ్లినా ఆమె తీరు మారలేదు. తండ్రి వృత్తితో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంది శ్రావణ జ్యోతి. 2007లోనే తొలిసారిగా దొంగగా అవతారం ఎత్తింది. పోలీసుల కన్ను కప్పడంలో నేర్పరితనం సాధించింది. అంతే, రెచ్చిపోయింది. కన్ను పడిన పరుసులను నొక్కేసింది. గోల్డ్ను ఇట్టే కొట్టేసింది. ఆలయాలు లేదు, ఆటోలు లేదు. బస్సులు, షాపింగ్ మాల్స్లలో తన చేతివాటం చూపించింది. రద్దీ ప్రదేశాల్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఓసారి పట్టుబడి జైలుకెళ్లింది. మళ్లీ బయటకొచ్చి రెచ్చిపోయింది. తిరిగి 2010లో మరోసారి జైలుకెళ్లినా నో చేంజ్. బెయిల్పై బయటకు రావడం, యథావిధిగా దొంగతనాలకు పాల్పడ్డం పరిపాటయింది. హరికుమార్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతన్ని దొంగగా మార్చింది. వీరిపై విశాఖ నగర పరిధిలో 24 పైచిలుకు కేసులున్నాయి. శ్రావణి జ్యోతి ఇప్పుడు 24 కేసెస్లో కన్ఫెషన్ ఇచ్చింది. ఇది వరకు 2013 వరకు హస్బెండ్తో ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి సింగిల్గానే చేస్తాం. అతను ఈ అమ్మాయిని మళ్ళీ ఈ అఫెన్సెస్లోకి ప్రోత్సహించి ఇద్దరు కలిసి చాలా వరకు నేరాలు చేశారు. వీళ్ళిద్దరిని కూడా 2013లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో 15, 16, 17 మొన్నటి వరకు కూడా ఈ అమ్మాయి మా దృష్టికి రాలేదు. వీరికి ముందు జాగ్రత్త కూడా కాస్త ఎక్కువే. దొంగతనం చేయడమే కాదు, కొద్దో గొప్ప కూడబెట్టుకున్నారు కూడా. ఓ స్థలాన్ని కొనుక్కున్నారు, కారు, బైకు కొన్నారు. తాము దొంగిలించిన ఆభరణాలను బుల్లేశ్వరరావు, లతీఫ్ ఖాన్, రవికుమార్లకు అమ్మేవారు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు 628 గ్రాముల బంగారం, 3 లక్షల నగదు, కారు, బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ 24 అఫెన్సెస్లో మనకు టోటలీ 63 తులాస్ వరకు గోల్డ్ ఆర్నమెంట్స్, దెన్ 3,04,000 వరకు క్యాష్ దొంగిలించింది ఈ అఫెన్సెస్లో. ఇందులో 33 తులాలు గోల్డ్ ప్లస్ 27,000 క్యాష్ అండ్ ఈ అమౌంట్స్తో వచ్చిన అమౌంట్స్తో ఒక స్కూటీ. తర్వాత ఈ అమ్మాయి ఈ మధ్య కాలంలో ఒక అతను బత్తుల బుల్లేశ్వరరావుతో అతనికి ఎక్కువ ఈ అమ్మాయి డిస్పోజ్ చేసేది. తర్వాత ఈ దొంగతనాల్లో వచ్చిన గోల్డ్ వేరే ఇద్దరు కూడా ఈ అమ్మాయి అమ్మటం జరిగింది. శ్రావణ జ్యోతి గ్యాంగ్ నుంచి మరింత సొత్తును స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 4గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.